సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే చికెన్ ఫ్రై చేయబోతున్నా. సో చూద్దాం. యాక్చువల్గా నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు వంటలల్లో, సో ఎట్లా చేస్తారో కూడా తెలియదు. బిఫోర్ కూడా ఎప్పుడు వండలేదు. సో ఫస్ట్ టైం నేను వండుతున్నా. సో చూద్దాం ఎట్లా వండుతా ఏం కథ అనేది. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తెలంగాణ చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను. తెలంగాణలో మొత్తం దుమ్దాం ఉంటుంది చికెన్. సో అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కడాయి పెట్టుకున్నాం. అది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత పచ్చి ఉల్లిగడ్డలని చాలామంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు ఇదంతా తీసి ఒకటేసారి ఇట్లా గుమ్మరిస్తారు. అట్లా ఎప్పుడు అట్లా గుమ్మరియొద్దు, ఎందుకంటే ఆ వేడి నూనె అంతా వచ్చి మొహంలో పడుతుంది. ఇది నాకు బాగా ఎక్స్పీరియన్స్. అందుకని ఏం చేయాలంటే నేను ఎట్లయితే చేస్తానో మీరు కూడా అదే ప్రాసెస్లా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం వేయాలి, ఓకేనా? ఎక్కువ వేయొద్దు. సో ఈ పాటికి ఆయిల్ వేడైంది అనుకుంటాను కాబట్టి సో మనం కొన్ని ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి. వేయగానే సౌండ్ వస్తుంది, అంటే మీరు కొంచెం భయపడొద్దు. సౌండ్ రాలేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. సో ఆ చికెన్ ఫ్రై క్వాంటిటీ ఎంతైతే ఉందో ఆ క్వాంటిటీకి సరిపడా ఉల్లిగడ్డలు కూడా తీసుకొని మంచి కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మనము. ఈ ఆనియన్స్ మంచిగా ఇట్లనే ఫ్రై అవుతున్నాయి. వీటిని ఇట్లనే డిస్టర్బ్ చేయకుండా ఇట్లనే ఫ్రై చేద్దాం. దీన్ని ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు ఏం చేయాలంటే ఉల్లిగడ్డలు కొన్ని ఎక్కువ వేసుకోవాలి, వేసుకుంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఉల్లిగడ్డలు కూడా వేగిపోయినాయి కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఇంత పసుపు సరిపోతుంది. సో పసుపు వేసుకుంటే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా వస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి. వావ్, ఎంత మంచి కలర్ వచ్చిందో కదా, ఎల్లోయిష్ కలర్ వచ్చింది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత బాగుంటుంది కాబట్టి సో మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుందాం. చేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ తిన్న తర్వాత టేస్టే ఉంటుంది. కొత్తిమీర వేసుకోవాలి. కరిమాకు కూడా వేసినాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఎస్, సరిపోతుంది ఇంత క్వాంటిటీ. సో ఫ్రైస్ కాబట్టి కొంచెం ప్రతి పీస్కి కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఇంకా కొంచెం నెక్స్ట్ ఇప్పుడు వీఆర్ రెడీ ఫర్ చికెన్ పీసెస్. సో చికెన్ పీసెస్ని మనం ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎస్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసినా కాబట్టి అందులో ఉప్పు ఉంటుంది. సో అది యాది పెట్టుకొని మనం ఇందులో ఉప్పు క్వాంటిటీ ఎంత వేసుకోవాలనేది మనం ఒకసారి సోంచాయించాలి. సో నాకు తెలిసి ఇంత ఉప్పు అయితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను, అందుకని ఇంత ఉప్పు ఒకసారి వేసుకోవాలి. వేసుకొని మంచిగా పీసెస్ ఫ్రై చేయాలి. సో ఒకసారి యాక్చువల్గా చికెన్ ఎప్పుడైనా సరే ఎక్కువ కలపొద్దు, అందులో ఫ్రైస్ని అస్సలు కలపొద్దు. ఇప్పుడు మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. సో ఆలోపు నేను ఉట్టిగా ఉండలేను, నా నోరు అస్సలు ఉట్టిగా ఉండదు కాబట్టి అమ్మాయిలందరి కోసం ఒక చక్కటి చిట్కా చెప్తానే నేనండి. చాలామంది అమ్మాయిలకి పింపుల్స్ అవుతున్నాయి, ఆ పింపుల్స్ పోవట్లేదు, పోనీ ఆ పింపుల్స్ పోయిన తర్వాత కూడా అక్కడ బ్లాక్ స్పాట్స్ లెక్క ఉండిపోతున్నాయి అని చాలామంది బాధపడతారు కదా. వాళ్ళందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్తాను. అవి ఏంది అని అంటే, ఎక్కడైతే మనకు పింపుల్స్ అవుతాయో ఆ ప్లేస్లో కొంచెం పసుపు, తేనె, పెరుగు, దాల్చిన చెక్క పొడి ఇవన్నీ మిక్స్ చేసి ఆ పింపుల్ అయిన స్పాట్ దగ్గర రాస్తే ఒక 1 వీక్ అట్లా రాయండి. అండ్ గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోండి. ఆటోమేటిక్గా ఫేస్కి ఉన్న బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా పోతాయి. ఇది ఇంకా ఫ్రై అవుతుంది, సో దీనికి ఇంకా టైం ఏం పడుతుంది. ఎస్, ఇది మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి దీన్ని ఇట్లనే ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దీని మీద మంచిగా ఒక మూత పెట్టుకుందాం. ఆ లోపు నువ్వు ఫ్రై అయిపోవమ్మా. అది వెరీ గుడ్. మరి నాకు తెలిసి ఫ్రై అయితే అయిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఒకసారి మూత తెలిసి చూస్తే అర్థమైపోతుంది మనకి మ్యాటర్ ఏంది అని అంటే. ఎస్, చూసారు కదా ఎంత మంచిగా ఫ్రై అయిందో ఇది. వావ్, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది. సో దీన్ని ఇలాగే ఉంచి మనం కారం వేయలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం వేద్దాం. ఎంత వేద్దామంటే 2 స్పూన్ల కారం చాలు. సో కారం ఎక్కువ తినేటోళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేటోళ్ళు అయితే తక్కువ తినాలి. అది మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా. ఎస్, అనదర్ స్పూన్. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి.
మిక్సప్ చేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, ఇంకా కొంచెం మంచిగా ఎక్కువ టేస్ట్ వస్తుంది. గరం మసాలా వేసుకున్న తర్వాత సో నా దగ్గర కొంచెం మిగిలిపోయిన కరివేపాకు ఉంది కాబట్టి ఈ కరివేపాకు కూడా మొత్తం వేసేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా మంచిగా ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం, బికాస్ ఫ్రైస్లో కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగా వస్తుంది. సో నేను అంత వేస్తున్నా. ఎస్, వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకుందాం వీటిని అన్నిటిని. వావ్, ఎస్, చూసిండ్రు కదా తెలంగాణ చికెన్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది.